రాష్ట్రాల్లో వరదలు మిగిల్చిన విలయం అంతా ఇంత కాదు. తెలంగాణలోనే 20కి పైగా ప్రాణాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కో జీవితం, ఒక్కో కల. తెరచి చూస్తే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి వాళ్ళ జీవితాలు. ఎంతో భవిష్యత్తు ఉండి జీవితం గురించి ఎన్నో కలలు కని గొప్ప స్థితిలో ఉండాలనుకున్న సైంటిస్ట్ అశ్విని కలను ఈ మాయదారి వరదలు మింగేశాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో డ్యూటీలో చేరడానికి వెళ్తున్న సైంటిస్ట్ నునావత్ అశ్విని ఆమె తండ్రి మోతిలాల్ ను ఆగేరువాగు బలి తీసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తండ్రి కూతురి మృతితో గంగారం తండా శోక సముద్రంలో మునిగిపోయింది. చదువు గొప్పతనాన్ని తండా వాసులకు అర్థమయ్యేలా చెప్పి తోటివారికి స్ఫూర్తిగా నిలిచిన అశ్విని ఇక లేదు, కనిపించదు అనే నిజం ఆ తండా యువత జీర్ణించుకోలేకపోతుంది. కలలు ఎప్పుడూ పెద్దగానే కనాలి, దానికోసం కష్టపడాలని నమ్మే అశ్విని ఆ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కష్టపడి చదువుకొని తన కాళ్ల మీద తను ఎదిగి తనలాంటి కష్టం ఎవరూ పడకూడదనే గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తున్న అశ్వినిని చూసి దేవుడికి కూడా కళ్ళు కుట్టాయనుకుంటా. వరద రూపంలో తమ బిడ్డను మింగేశాడు అంటూ గంగారం తండా కన్నీళ్లు పెట్టుకుంటోంది. తాను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా తండాకి వస్తే అందరినీ ఆప్యాయంగా పలకరించేదని, కొంచెం కూడా గర్వానికి పోయేది కాదంటూ అశ్వినితో జ్ఞాపకాలు గుర్తు చేసుకుని తండావాసులు ఎమోషనల్ అవుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి క్షణం తపన పడే అశ్విని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. చిన్నతనం నుంచి చదువులలో చురుకుగా ఉంటే అశ్విని గంగారం తండాలో 5వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత 10వ తరగతి వరకు కారేపల్లిలో 10th లో మంచి మార్కులు రావడంతో విజయవాడ డిఆర్డీఏలో ఇంటర్ ఫ్రీగా చదువుకుంది. ఆ తర్వాత అశ్వరావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన అశ్విని రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో పీజీ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేసిన ఆమె జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్ట్ గా ఎంపికై జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాయ్పూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. వ్యవసాయ రంగంలో అశ్విని చేస్తున్న పరిశోధనలకు గాను ఈ ఏడాది ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో రాయ్పూర్లో జరిగిన అంతర్జాతీయ 4వ అగ్రి మీట్లో ఉత్తమ యువ శాస్త్రవేత్త అవార్డును పొందారు. ఓ మారుమూల ప్రాంతంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగిన అశ్వినిని చూసి గంగారం తండా వాసులంతా గర్వంగా ఫీల్ అయ్యేవారు. మళ్లీ వస్తుంది, మంచి విషయాలు మోసుకొస్తుందని అనుకుంటే అశ్విని శవం రావడంతో తండా వాసులు కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కాలేదు.